హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకోగలిగాం. ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అయిపోయి మనం వీడియోస్ ఏమీ చేయడం మానేశాను ఈ మధ్య. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం సీజనల్ ఫీవర్స్ గురించి అది కొంచెం మెడికల్గా మాట్లాడుకుందాం. మెడికల్గా అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది చెప్పిన దాన్ని బట్టి దాంట్లో ఉన్న మైనస్ని మనం ఎలాబరేట్ చేసి మాట్లాడుకుందాం. ఈరోజు ఒక పెద్ద ఆవిడ దగ్గరికి హోమ్ విజిట్ వెళ్ళాను అనమాట. ఆవిడకి 85 ఇయర్స్ ఉంటాయి. అయితే ఆవిడ రెగ్యులర్గా ఒక డాక్టర్ గారికి చూపించుకుంటూ ఉంటారు. ఆ డాక్టర్ గారి నుండి ఈఎస్ఐ ఆప్షన్ ఉంది కదా అనేసి ఈఎస్ఐకి వెళ్ళింది. ఈఎస్ఐకి వెళ్తే ఈఎస్ఐలో పెయిన్స్ వస్తున్నాయి, స్వెల్లింగ్స్ వచ్చినాయి, నొప్పులు ఉన్నాయి అనేసి చెప్తే డాక్టర్ గారు హిస్టరీ ఏమీ కనుక్కోకుండానే ఆవిడకి ఒక పెయిన్ కిల్లర్ రిఫర్ చేశారు. సో ఆవిడ ఒక్క పెయిన్ టాబ్లెట్ వేసుకునేటప్పటికే ఆవిడకి పాపం రాత్రి అంతా ఫీవర్ వచ్చినట్టుగా అయిపోయి షివరింగ్ వచ్చేసి చాలాసేపు అయిపోయి ఆవిడకి ఆ షివరింగ్ ఫిట్స్ వచ్చినట్టుగా అనిపించింది అనేసి నాకు కంప్లైంట్ అనమాట. మీన్స్ అంటే నాతో చెప్పి నన్ను పిలిచారు, కండిషన్ బాగాలేదు అనేసి. వెళ్ళేటప్పటికి ఆవిడకి కొంచెం ఫీవర్ ఉంది, ప్లస్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అవి ఉన్నాయని కంప్లైంట్ చేస్తే నేను యాంటీడాట్ ఇచ్చాను అనమాట. యాంటీ రియాక్షన్ మెడిసిన్ ఇచ్చా. సో ఎందుకని అలా అయ్యింది? యాక్చువల్లీ ఈఎస్ఐ డాక్టర్స్ అంటే బాగా సీనియర్సే ఉంటారు. సో కానీ ఆవిడకి రియాక్షన్ వచ్చే మెడిసిన్ ఎందుకు ఇచ్చినట్టు? సో అంటే ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ బాగా బిజీ అయిపోతున్నారు. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా బిజీ. సో ఆవిడకి షివరింగ్ అది వచ్చింది, కానీ ఎవరైతే ప్రొఫెషనల్ డాక్టర్ ఇచ్చారో ఆ డాక్టర్కే కంప్లైంట్ చేయాలి. కానీ ఆ పేషెంట్ నా వరకు ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాక్టీషనర్ దగ్గరికి ఎందుకు వచ్చింది? సో ప్రాక్టీషనర్స్ అంటే ప్రజల్లో చిన్నచూపు రప్పించడానికి కారణం క్వాలిఫైడ్ డాక్టర్సే. కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్, కొంతమంది కోఆపరేటివ్గానే ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం సర్టిఫికెట్ ఉండి వాళ్ళు నేర్చుకున్నంత మాత్రాన ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా వచ్చేసినట్టు కాదు. సో ఆ టాపిక్ వేరు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే ఒక పేషెంట్ని చూడడానికి 15 to 20 minutes లేదా 20 to 30 minutes ఒక పేషెంట్కి కేటాయించాలి ఒక ప్రొఫెషనల్ డాక్టర్. ఎందుకంటే పేషెంట్ గురించి ముందు తెలుసుకోవాలి. వాళ్ళకున్న జబ్బులు ఏంటి, వాళ్ళకున్న రియాక్షన్స్ ఏంటి, ఉంటే ఆ మెడిసిన్ ఏ మెడిసిన్ వచ్చింది, ఏ మెడిసిన్ వాళ్ళకి రియాక్షన్ వచ్చింది, రియాక్షన్ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా, లేదు అని అంటే ఆవిడకి ఏమైనా కిడ్నీస్కి సంబంధించి లేదనంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవా, లేదనంటే ఐస్ ఎలా ఉన్నాయి, నాలుక ఎలా ఉంది, గోల్డ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చూడాలి అని అంటే ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ పేషెంట్కి స్పెండ్ చేయాలి ఒక ప్రొఫెషనల్ డాక్టర్. ఎంతమంది డాక్టర్స్ ఇలా పేషెంట్కి స్పెండ్ చేస్తున్నారు? సో పాత డాక్టర్లు మన చిన్నప్పుడు లేదా డాడీ వాళ్ళు చిన్నప్పుడు చూసే డాక్టర్స్ అలా స్పెండ్ చేసేవారు. సో ఆ డాక్టర్స్ స్పెండ్ చేసినంతలాగా ఇప్పుడు వచ్చిన కుర్ర డాక్టర్లు ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు వచ్చిన టీనేజ్ డాక్టర్స్ 4-5 years బ్యాక్ అయ్యి ప్రాక్టీస్కి వచ్చి లేదా ఒక 7 years నుండి ఉన్న డాక్టర్స్ ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు? ఎందుకని లిమిట్గా పేషెంట్ని చూడలేకపోతున్నారు? టార్గెట్ పెట్టుకుని మరి పేషెంట్ని చూడాల్సినంత అవసరం ఏమొచ్చింది? సో డాక్టర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. సో డాక్టర్స్ ఎంత అలా అయితే పెరుగుతున్నారో జబ్బులు కూడా అంతే అలా పెరుగుతున్నాయి. సో అంటే ఎందుకని జబ్బుల్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారా, లేదనంటే కనుక టైం స్పెండ్ చేయలేక పేషెంట్లకి జబ్బులు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారా? ఎందుకని దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోతున్నాయి ఇయర్కి? ఎందుకని కొత్త రోగాలు వస్తున్నాయి? సో సీజనల్ ఫీవర్స్ అంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవే ఉండేవి వీరి వరకు. కానీ
ఈ కోవిడ్ తర్వాత ప్రతి దాంట్లో కోవిడ్ కాంపోనెంట్స్ మిక్స్ అయ్యి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించిన ఏది దేనికి వెళ్ళినా కానీ దానికి సంబంధించిన మెడిసిన్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో డాక్టర్స్ బాగా బిజీ అయిపోతున్నారు. సో ఈ బిజీ అయ్యే ప్రొసీజర్లో పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నారు అని నా అభిప్రాయం. ప్లస్ పేషెంట్స్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి పేషెంట్ కూడా ఎన్నో కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు. సో సిమ్టమ్స్ కనపడితేనే గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. సో నేను చూసిన పేషెంట్లు మ్యాక్సిమం పేషెంట్స్ ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఎండి దగ్గరకో, ఎంఎస్ దగ్గరకో, కార్డియాలజీ దగ్గరకో, నెఫ్రాలజీనో, న్యూరాలజీనో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పెట్టుకున్న తర్వాత ఆ మెడిసిన్ ప్రాపర్గా కంటిన్యూ చేయకపోవడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే మెయిన్ మెడిసిన్ ఉందో ఆ మెయిన్ మెడిసిన్కి సపోర్ట్ మెడిసిన్ కొన్ని ఉంటాయి. లైక్ మల్టీవిటమిన్ కానీ, లేదనంటే గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇవి ఉంటాయి. మెయిన్ ఇప్పుడు ఒక బీపీకి వాడాల్సిన అది కానీ, షుగర్కి వాడాల్సింది కానీ, థైరాయిడ్కి వాడాల్సింది కానీ, కార్డియాలజీకి వాడాల్సింది కానీ, ఇవి కొంచెం ఎక్కువ కాలం వాడాల్సి వస్తాయి. సో ఈ ఎక్కువ కాలం వాడాల్సి రావాల్సిన టాబ్లెట్స్కి ఖచ్చితంగా మల్టీవిటమిన్ ప్లస్ గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకోవడం చాలా మంచిది. సో మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్కి కానీ, బీపీకి కానీ టాబ్లెట్ మనం ఒకటే పవర్ కంటిన్యూగా వేసుకుంటాం, కానీ డైట్ లెవెల్స్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయం. సో ఈ డైట్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోవడం మూలంగా అది బాడీ మీద ప్రభావం చూపించడం, మళ్ళీ డాక్టర్ వరకు వెళ్ళడం, ఇలా మనం చేస్తూ ఉంటాం, కానీ మనం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేం. సో దానికి మనం ఈ సపోర్ట్ డ్రగ్స్ మనం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడతాయి. సో అందువల్ల సపోర్ట్ డ్రగ్స్ మనం ఖచ్చితంగా వాడాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఒక పెద్దవాడిని చూడడానికి వెళ్ళాను అనేసి. ఆ పెద్దవాడు చేసిన మిస్టేక్ ఏంటంటే, అసలు గ్యాస్ టాబ్లెటే ఆవిడ వేసుకోవట్లే. గ్యాస్ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల అదొకటి, ఆవిడ బీపీ షుగరు మెయింటైన్ టాబ్లెట్స్ వేసుకోవడం మూలంగా ఇన్పుట్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేకపోతుంది. ఆవిడ ఫుడ్ తీసుకోవాలి అని అంటే కడుపులో వికారంగా ఉండడం అనో, లేకపోతే కనుక కడుపు ఉబ్బరంగా ఉండడం అనో, ఇలా ఉండేసి ఫుడ్ తీసుకోవడం మానేసింది. కానీ బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్లు కంటిన్యూగా వేసుకుంటుంది. దానివల్ల షుగరు, బీపీ డౌన్ అయిపోయి లో బీపీ సిమ్టమ్స్ అన్నీ కనిపించి ఆవిడకి ఈ లో బీపీ సిమ్టమ్స్ కనిపించడం మూలంగా ఆవిడ ప్రాపర్గా ఫుడ్ తీసుకోలేకపోతుంది. సో మెడిసిన్ ప్రాపర్గా వేసేసుకుంటుంది, కానీ ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం మూలంగా మెడిసిన్ వల్ల బీపీ, షుగరు లెవెల్స్ డౌన్ అయిపోయి బీపీ లో అయిపోయి ఆవిడకి ఆ సిమ్టమ్స్ ఉండడం. సో ఆవిడ మల్టీవిటమిన్ అటువంటివి కూడా ఏమీ వేసుకోవద్దని చెప్పారండి డాక్టర్ గారు అని చెప్పింది ఆవిడ. సో వాళ్ళు చెప్పిన సందర్భం వేరు, దాన్ని వీళ్ళు యూజ్ చేసుకునే సందర్భం వేరు అన్న టైప్ అయిపోయింది అనమాట. సో ఇలా ఉండడం వల్ల పేషెంట్స్ని ఇలా ఉండడం మూలంగా పేషెంట్ సఫర్ అవుతారు యాక్చువల్లీ. కాకపోతే పేషెంట్ కూడా కొంచెం కామన్ సెన్స్తో చూడాలి. ఇప్పుడు అలా ఉన్నాయి అన్నమాట పరిస్థితులన్నీ కూడా. సో వీటిని లెక్కలో తీసుకుని పేషెంట్స్ అందరూ కూడా కొంచెం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం టైం స్పెండ్ చేసే డాక్టర్స్ దగ్గరికి, కొంచెం సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే సో వాళ్ళు మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉండదు. ఉన్న రోగాన్ని వాళ్ళు ఫాస్ట్గా తగ్గించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేయడం మూలంగా మీ గురించి తెలుస్తుంది డాక్టర్కి. సో మీ గురించి ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే డాక్టరు అంత క్వాలిటీ ట్రీట్మెంట్ మీకు ఇవ్వగలరు. మళ్ళీ మీరు ఆ డాక్టర్ వరకు వెళ్ళకుండా ఉండగలరు. సో అట్లీస్ట్ మీ జబ్బు మీద ఆయనకు ఒక అవగాహన వచ్చి మీ జబ్బుని కరెక్ట్గా డీల్ చేయగలడు. అదొకటి. ఈ గూగుల్ పేషెంట్స్ ఎక్కువైపోయి ప్రతిదానికి గూగుల్లోని ప్లస్ ఇన్స్టాలోని ఫేస్బుక్లోని వచ్చే వీడియోస్ని చూసేసి ఎక్కువ ప్యానిక్ అయిపోయి చిన్నదానికి కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి పోతున్నారు.
సో ఇలా ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల కూడా వాళ్ళు ప్రొఫెషనల్గానే చూస్తారు చిన్నదాన్ని కూడా. సో మీకు ఇవ్వాల్సిన మెడిసిన్ కూడా అంతే ప్రొఫెషనల్గా ఇస్తారు. సో అన్వాంటెడ్లీ డైట్తో పోయేదానికి వెళ్ళి మీరు మెడిసిన్ పెట్టించుకుని ఆ మెడిసిన్ వల్ల మళ్ళీ సఫర్ అయ్యి ఇలాగా ఎక్కువ పేషెంట్స్ తిరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూసే పేషెంట్స్ ఈ మధ్యకాలంలో ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత కూడా మా దగ్గరికి వచ్చి చూపించుకుంటే మా దగ్గర సెట్ అయిన కేసులు చాలా ఉన్నాయి అలాగా. సో ఫ్రెండ్స్, కొంచెం దీని మీద అవగాహన తెచ్చుకుని కొంచెం జాగ్రత్తగా మీ లైఫ్ని లీడ్ చేయండి. లేదా మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ దగ్గరికి వచ్చి మీరు చూపించుకుంటే సింపుల్గా మేము డీల్ చేయగలం. ప్రతిదీని చూసుకోండి, జాగ్రత్త. థ్యాంక్ యూ.